తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక పక్క ముఖాముఖిగా మోసం చేసిందే కాక ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి అసెంబ్లీకి సాక్షిగా కావచ్చు, కౌన్సిల్ సాక్షిగా కావచ్చు, ఈరోజు అర్థం చెప్తా ఉన్నాడు దుద్దిలి సీతాబాబు గారు. మీ కాంగ్రెస్ పార్టీకి ఏం కుదురుతుంది మరి సీతాబాబు గారు? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోబులు నింపుకోవడానికి కుదురుతుందా? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలకు సంచులు మోపడానికి మాత్రం కుదురుతుందా? ఈరోజు మీ వల్ల ఏం చేతన అవుతుంది? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఏం ఉద్యోగాలు ఇస్తాం మరి నువ్వు? అంటే మీ డ్రైవర్ లాగా మీ ఇంటికాడ పనిచేసేటువంటి కూరగాయలు ఇచ్చిన వ్యక్తులకు పనిచేయాలా? ఉద్యోగం అంటే ఏంటిది? ఒక ప్రభుత్వ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, ఏమైంది ఇప్పుడు? మీ కాంగ్రెస్ పార్టీకి ఏం కుదురుతుంది అంటే ఢిల్లీ మీ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో డబ్బులు మోసానికి కుదురుతుంది. ఇదే ఒక హైటా పేరిట హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబం యొక్క ఇల్లు కూల్చడానికి మాత్రం కుదురుతుంది. ఈరోజు ప్రతి నిరుద్యోగులు ఎంతోమంది నిరుద్యోగులు చావులు కారణం అవుతా ఉన్నారు కదా, అది కుదురుతుంది. కానీ మీరోజు మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిరుద్యోగులకు మాకు ఉద్యోగం ఇవ్వడం కుదరదా? ఎక్కడ పోతుంది తెలంగాణ రాష్ట్రం? ఇందుకోనా మిమ్మల్ని గెలిపించుకున్నది? ఇదే నిరుద్యోగం కదా మీరు ప్రేరేపించింది. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నారు కదా శ్రీధర్బాబు గారు, ఏమైంది మరి ఇప్పుడు? ఏం గుర్తుంది మీ ప్రభుత్వం వల్ల? ఈరోజు మీరు మాత్రం సంవత్సరం గడిచేలోపు 2 సంవత్సరాలు గడిచేలోపు బెంచ్ కార్లు కొనుక్కోవడానికి 2 కోట్ల రూపాయల కార్లు కావచ్చు, 2 కోట్ల కార్లు మాత్రం కొనుగోలు చేయడానికి మాత్రం కుదురుతుంది. కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కుదరదా? ఇందుకోసం ఏమైనా గెలిపించుకున్నది? నిరుద్యోగ విత్తనం కదా ఒక్క వ్యక్తికైనా ఇచ్చినవా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలను పట్టుకొని ఎవరికో పుట్టిన పిల్లని మేము మాకు పుట్టిందని చెప్పేసి ఎత్తుకొని ముద్దాడుతూ ఉన్నాం కదా, సిగ్గు అనిపిస్తుందా మీకు? మీ ప్రభుత్వానికి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి.